నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్ నేను మీ మాధురి. ట్రేడింగ్ చేసే వాళ్ళందరికీను కొన్ని డౌట్స్ ఉంటాయి. ట్రేడింగ్ అనేది ఎప్పుడు అప్డేట్ అవుతూనే ఉండాలి అండ్ దాంట్లో కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి. అలాగే స్టాక్ మార్కెట్ కూడా మనకి మార్కెట్ వాల్యూ పెరిగినప్పుడు మన స్టాక్స్ పెరగచ్చు, ఒకవేళ తగ్గినప్పుడు తగ్గిపోవచ్చు. అసలు స్టాక్స్లో ఒక్కసారి లంసంగా ఇన్వెస్ట్ చేయడం బెటరా, లేదు అంటే రోజు మనం ట్రేడింగ్ చేయడం బెటరా? డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు పవన్ కుమార్ గారు, ట్రేడింగ్ బ్రోస్ ఛానల్ నుంచి. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో అండి. మనకి ట్రేడింగ్ అలాగే స్టాక్స్ రెండు కూడా మనం ఎక్కువగా మార్కెట్లో చూస్తూ ఉంటాం. ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ పెట్టడం బెటరా, డైలీ ట్రేడింగ్ చేయడం బెటరా? లైక్ ఈ వీడియో చూసే వాళ్ళకి కూడా ఒక్క వీడియోలో అయితే మొత్తం ఎలా చేయాలని తెలియదు, కానీ ఏది బెటర్ థింగ్ అన్నది నేను చెప్పడానికి ట్రై చేస్తాను. వై బికాస్ నేను చెప్పిందే మీరు బేస్ చేసుకుని వెళ్ళడం అన్నది కరెక్ట్ కాదు. బట్ క్లియరెన్స్ ఏది బెటర్ అన్నది చెప్పడానికి ట్రై చేస్తాను. స్టాక్ మార్కెట్లో రెండు విధాలుగా ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్ చేయడం, అదేవిధంగా డైలీ ట్రేడింగ్ చేయడం. ట్రేడింగ్ మళ్ళీ సపరేట్గా సెగ్మెంట్స్ ఉంటాయి. ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ అని, అది కొంచెం హైలీ రిస్క్, ఎందుకంటే దాంట్లో డికేలు ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. మేబీ ట్రేడింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. అది ఎక్స్పైరీ అవన్నీ ఉంటాయి కదా, ఆప్షన్స్, ఫ్యూచర్స్, లైక్ ఇవన్నీ ఉంటాయి. దాంట్లో ఎక్కువ లాస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. ఆ సెగ్మెంట్ అలా డిజైన్ చేయబడింది, ఓకేనా అండి. అదేవిధంగా స్టాక్స్లో ఇంట్రాడే చేయడం అంటే, ఇంట్రాడే మీన్స్ అంటే ఏంటంటే ఈ రోజు 9:15కి మార్కెట్ ఓపెన్ అవుతుంది, 3:30కి ఎండ్ అయిపోతుంది. సో ఈ రోజు కాల వ్యవధిలో చేయడానికి, ఓకేనా. ఈ రోజు కాల వ్యవధిలో అంటే మార్నింగ్ మీరు ఏ టైంలో ఎంట్రీ తీసుకున్నా సరే 3:30 వరకు అది ఎగ్జిట్ అయిపోద్ది. ఓకే. అలా కాకుండా మీరు ఫండమెంటల్గా టెక్నికల్గా ఒక స్టాక్ని చూస్ చేసుకుని, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రిలయన్స్ కానీ, ఎంఆర్ఎఫ్ షేర్స్ కానీ, లేకపోతే సంథింగ్ ఉన్నాయి కదా కంపెనీస్. సో వాటిని ఫండమెంటల్గా టెక్నికల్గా చూసుకున్నాం అనుకోండి. ఫండమెంటల్గా అంటే ఏంటంటే, ఫండమెంటల్ అనాలిసిస్ 2 టైప్స్ ఉంటుంది మేడం, క్వాలిటేటివ్, క్వాంటిటేటివ్. సో అది మనకి క్వాలిటేటివ్ అంటే ఏంటంటే ఒక ఫేస్ వాల్యూ, అంటే లైక్ ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఒక కంపెనీ పెట్టారనుకోండి, మీ యొక్క రెప్యుటేషన్ బట్టి, మీ యొక్క ఫేమ్ బట్టి ఆ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీగా ఉంటారు, అంతేనా. అంటే ఇప్పుడు ఒక అంబానీ వచ్చి ఒక కంపెనీ పెట్టారనుకోండి, దాన్ని వెనక ముందు చూడకుండా పెట్టి ఇన్వెస్టర్స్ కూడా ఉంటారు, అంటే మినిమం చూస్తారు. బట్ థింగ్ ఏంటంటే ఆల్రెడీ ఫేమ్ ఉన్న పర్సన్ కదా, సో అలా క్వాలిటేటివ్ అంటారు అనమాట. క్వాంటిటేటివ్ అంటే ఏంటంటే ఏదైనా కంపెనీ ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత దాని యొక్క 6 months కానీ 5 years కానీ ఇలా అయిపోయిన తర్వాత దాని యొక్క రిజల్ట్స్, ఇట్స్ ఆల్ అబౌట్. ఇప్పుడు ఒక పర్సన్ని మనం ఒక స్టూడెంట్ని కానీ ఎవరినన్నా సరే ప్రెడిక్ట్ చేయాలంటే, లేకపోతే వాళ్ళు నాలెడ్జబుల్ పర్సనా లేకపోతే నాలెడ్జ్ లేదని తెలుసుకోవాలంటే మనం ఎలా ప్రెడిక్ట్ చేస్తాం? వాళ్ళ యొక్క మార్క్స్ బట్టి, రిజల్ట్స్ బట్టి, వాళ్ళ యొక్క స్కిల్స్ బట్టి, వాళ్ళ యొక్క టాకింగ్ పవర్ బట్టి మనం డిసైడ్ చేసి హీఈస్ క్యాపబుల్ అని చెప్పేసి డిసైడ్ చేస్తాం. అండ్ అదేవిధంగా మార్కెట్లో ఒక స్టాక్ని డిసైడ్ చేయాలంటే ప్రీవియస్గా జరిగిన ఏదైతే ప్రాఫిట్లు వచ్చినాయో, లాసెస్ వచ్చినాయో, అండ్ స్టాక్ మార్కెట్లో స్టాక్ లిస్ట్ చేస్తే ఏది హైడ్ చేయడానికి లేదు. మీకు ఎంత లాస్ వచ్చినా చూపించాలి, మీకు ఎంత ప్రాఫిట్ వచ్చినా సరే చూపించాలి. ఇలాగా ఒక 5 years వ్యవధిలో ఈ స్టాక్ అంతా కూడా ప్రాఫిటబుల్గా ఉంది. ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ ఉంటాయి మేడం, క్వార్టర్లీ, హాఫర్లీ, యాన్యువల్లీ, ఓకేనా. లైక్ 3 monthsకి 6 monthsకి ఇయర్లీ మనకి ప్రాఫిట్ అండ్ లాసెస్ వస్తుంది, బ్యాలెన్స్ షీట్లు వస్తాయి. వాటిని చెక్ చేస్తే అది సక్సెస్ఫుల్గా ఉందో లేదో అర్థమవుతుంది మనకి, ఓకేనా. అదే విధంగా అంటే దాని 5 years లో ఉండే క్వార్టర్లీ అండ్ హాఫ్ ఇయర్లీ ప్లాన్స్ అనే ఏది ఎలా ఉన్నాయి, బ్యాలెన్స్ షీట్స్ అనేవి మనం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోకపోతే మీరు ఎందుకు పెడుతున్నారు మీకు తెలియనట్టే. అలా తెలియకుండా పెడుతున్నారంటే మీరు 100% కూడా డిసైడ్ అయిపోండి, మీ మనీ పోతున్నట్టే. తెలియకుండా పెడుతున్నామంటే మన తప్పే కదా, స్టార్ట్ అయిపోయింది కదా మిస్టేక్. అండ్ అగైన్ ఇంకేముంటాయంటే ఫీల్డ్ కేటగిరీస్ ఉంటాయి. ఇప్పుడు కేటగిరీస్ ఎలా అంటే, ఇప్పుడు హెల్త్ సెక్టర్ ఉంటుంది, మెటల్ సెక్టర్ ఉంటుంది, లైక్ అదేవిధంగా కన్స్ట్రక్షన్ ఫీల్డ్స్ ఉంటాయి, బ్యాంకింగ్ సెక్టర్ ఉంటుంది, ఓకేనా. ఈ సెక్టర్స్ ఉంటాయి కదా. ఇప్పుడు స్టాక్ మార్కెట్ని ఎలా డివైడ్ చేశారంటే మేడం, ఫర్ ఎగ్జాంపుల్గా ఈ స్టాక్ మార్కెట్లో చాలా స్టాక్స్ ఉంటాయి. మీకు కనిపించే యాపిల్ మొబైల్ ఉంటుంది, అండ్ అదేవిధంగా మీకు కనిపించే ప్రతి ప్రోడక్ట్ కూడా స్టాక్ మార్కెట్లో ఉంటుంది. అది ఒక్కో సెక్టర్. లైక్ ఆటోస్ కానీ, కార్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయనుకోండి, అదేంటి ఆటోమొబైల్ సెక్టర్లోకి వెళ్తుంది. ఇలా సెక్టార్స్ కింద డివైడ్ హెల్త్ సెక్టర్ ఇలా సెక్టార్స్ కింద డివైడ్ చేశారనమాట. మీకు ఆ సెక్టార్స్లో ఒకసారి మీరు ఒక స్టాక్ని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఆటోమొబైల్స్లో ఒక స్టాక్ని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఆటోమొబైల్స్ అది ఒకటే ఉంటుందా, ఇంకా చాలా ఉంటాయి కదా. మీకు కంపారిజన్ ఉంటుంది, ఏది బెస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తుంది ప్రతి ఇయర్, ప్రతి క్వార్టర్లీస్ ఏది బెస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తుందని అక్కడ తెలుస్తూ ఉంటుంది. దానికి ఒక వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్ చెప్తుందని చూడండి. మీకు కావాలితే మేము చెక్ చేయాలి అంటే మాటలతో చెప్పేస్తున్నారు, అది ఎక్కడ చూడాలో మాకు తెలియదు కదా, ఇప్పుడు స్టాక్ని ఎలా చూడాలో తెలియదు అని మీకు చాలామంది డౌట్ ఉంటుంది. Screener.com అని ఉంటుంది, Screener.com.
అది మీరు అలా సెర్చ్ చేశారనుకోండి క్రోమ్లోని మీకు వెబ్సైట్ వస్తుంది, గ్రీన్ కలర్లో వస్తుంది. దాన్ని క్లిక్ చేసి అక్కడ సెర్చ్ బార్లో మీరు ఏ స్టాక్ని నేమ్ టైప్ చేసినా సరే దాని యొక్క ఎవరో దాన్ని లిస్ట్ చేశారు, ఎప్పుడు లిస్ట్ అయ్యింది, దాని ఆల్ టైమ్ అయ్యి ఎంత, దాని ఫేస్ వాల్యూ ఎంత, దాని డివిడెంట్ ఎంత, అవన్నీ కూడా మీకు Screener.comలో క్లియర్గా బ్యాలెన్స్ షీట్తో సహా వస్తుంది. దాని ద్వారా మనం ఆ స్టాక్ని మనం ఐడెంటిఫై చేసుకుని అలాంటి స్టాక్స్లో పెట్టేసామనుకోండి మనీ. సో అలాంటి ఎలాగ గ్రోత్ అవుతుంటాయి కాబట్టి ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్గా నేను అంబానీ అని చెప్తున్నాను కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను, అది కొనండి ఇది కొనండి కాదు. ప్రీవియస్గా ఉన్న స్టాక్స్ ఉంటాయి రిలయన్స్ ఇవన్నీ కూడా స్టార్టింగ్లో ఎంత ఉంది, 100 రూపీస్ 200 రూపీస్ అలా ఉంది. ఇప్పుడు ఎంత ఉన్నాయి, థౌజండ్స్లో ఉన్నాయి. అది గ్రో అవుతూనే ఉంటుంది, కంట్రీ గ్రో అవుతుంటే అవి కూడా గ్రో అవుతూనే ఉంటాయి. ఇప్పుడు 2023లో చూసిన చాలా స్టాక్సే ఇప్పుడు డబల్ అయిపోయాయి. ఎందుకంటే ఇండియా ఈజ్ గ్రోయింగ్ కంట్రీ, అప్డేట్ అవుతున్న కంట్రీ. సో దట్స్ వే అది వెళ్తూ ఉంటుంది. ఇక్కడ ట్రేడింగ్ చేయాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఇన్వెస్ట్మెంట్ గురించి ఆల్రెడీ చెప్పాను. ఇలా చేస్తే కానీ మీకు ఇన్వెస్ట్మెంట్ బాగా చేయగలరు ఫండమెంటల్గా చేసి. తర్వాత టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోవాలి. టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంటి బ్రో అంటే ప్రైస్ యాక్షన్, క్యాండిల్స్టిక్స్, ప్యాటర్న్స్, ట్రెండ్ లైన్స్, స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ లెవెల్లో నేర్చుకుంటే మీకు టెక్నికల్ అనాలిసిస్ అర్థమవుతుంది ఎక్కడ కొనాలని చెప్పేసి. ఓకేనా? అండ్ అగైన్ దానికి మళ్ళీ స్టాక్ని ఇప్పుడు కూడా ఆల్ టైమ్ అయినా కొనకూడదు. ప్రతి బిగ్ ప్లేయర్ కూడా చెప్తారు మీకు. ఎందుకంటే ఆల్ టైమ్ హైలో ఎందుకు కొనకూడదంటే ఇప్పుడు నేను ఉన్నాను ఫర్ ఎగ్జాంపుల్, నేను అస్తమానం చెప్తూ ఉంటాను. నేను ఇప్పుడు రన్ చేసుకుంటూ వచ్చి ఈ రూఫ్ నెల టచ్ చేసి మళ్ళీ కిందకి ప్లేస్ అయ్యాను అనుకోండి, మళ్ళీ నేను ట్రై చేస్తే ఆల్రెడీ టచ్ అయ్యాను కాబట్టి నేను టచ్ చేయగలను మళ్ళీ. అంతే కదా, నా కెపాసిటీ అక్కడ దాకా ఉంది. ఇప్పుడు ఒక స్టాక్ 100 రూపీస్ ఉండేది 500 రూపీస్కి వెళ్ళింది. ఓకేనా? ఫండమెంటల్గా బాగుంది, బ్యాలెన్స్ షీట్ బాగుంది, మళ్ళీ ఎవ్రీ క్వార్టర్లీస్ కూడా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేస్తుంది. 500 crores ప్రాఫిట్ తీసుకొస్తుంది ప్రతి క్వార్టర్లీస్కి. ఇప్పుడు 500 టచ్ అయిన స్టాకు మళ్ళీ కొంచెం కరెక్ట్ అయ్యి ఒక 300కి వచ్చింది అనుకోండి, మళ్ళీ అది పైకి వెళ్తుంది. దాని టార్గెట్ ఇప్పుడు ఎక్కడ అవుతుంది, ఇప్పుడు 500కి ఆల్రెడీ టచ్ చేసిన ఏరియా కదా అది. అంటే ఆ స్టాక్ కెపాసిటీ ఉంది కదా, అక్కడికి దాకా వెళ్ళే కెపాసిటీ ఉంది. ఇది ఎందుకు పడింది, మార్కెట్లో ఒక్కోసారి రిసెషన్ జరగడం కానీ, జాబ్ క్లైమ్స్ డేటా కొంచెం మార్కెట్ ఫాలో అవుతూ ఉంటుంది ఒక్కోసారి. అలాంటప్పుడు ఎవ్రీ స్టాక్ కూడా ఫాలో అవుతుంది. సో ఇలా ఫాలో అయినప్పుడు మనకు ఆ డిప్లో కొన్నాం అనుకోండి, బై ద డిప్ అంటారు. స్టాక్ని ఎప్పుడు కూడా ఆల్ టైమ్ అయిన దగ్గర కొనకూడదు. బై ద డిప్ అంటే మిడిల్ ఆఫ్ ద కొంచెం 50% కరెక్ట్ అయ్యాక కొనాలన్నమాట. ఇది ఇన్వెస్ట్మెంట్ నేను చెప్పాను. మేబీ దాన్ని ఒక్కో పాయింట్ని బ్రీఫ్గా అనాలిసిస్ చేయాలి. మళ్ళీ అది పక్కన పెట్టండి. ట్రేడింగ్ గురించి మాట్లాడదాం. ఏది బెటర్ అనే క్వశ్చనింగ్ కాదు ఇది. ట్రేడింగ్ గురించి మాట్లాడదాం. ట్రేడింగ్ అంటే మీకు దీనికి పూర్తి స్థాయిలో టెక్నికల్ అనాలిసిస్ కావాలి, న్యూస్ బేస్డ్ కావాలి. ఈరోజు న్యూస్ నుంచి వాచ్ చేయాలి, న్యూస్ని వాచ్ చేసి మళ్ళీ దాన్ని టెక్నికల్ అనాలిసిస్ చేసి అప్పుడు ఈ రోజుకి సంబంధించిన లెవెల్ని బేస్ చేసుకుని మనం ఎంట్రీ తీసుకోవడం, ఎగ్జిట్ అవ్వడం అని ఉంటుంది. దీంట్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఒక స్టాక్ నేను ఆల్రెడీ చెప్పాను 1 year 5 yearsకి ఫండమెంటల్గా టెక్నికల్గా బాగున్న స్టాక్ ఆటోమేటిక్గా పైకి వెళ్తూ ఉంటుంది స్లోగా. బట్ ఈ మధ్యలో మార్గంలో కిందకి ఫ్లక్చువేషన్ వెళ్తుంది. ఎప్పుడు కూడా స్టాక్ అన్నా ఇండెక్స్ అన్నా ఏది కూడా ఇలా వెళ్ళిపోదు. దీన్ని వైకప్ థియరీ అంటారు, లేకపోతే విన్న వాళ్ళకి ఐడియా ఉండి ఉంటుంది. 100 points రైజ్ అవుతుంది, 50 points కరెక్ట్ అవుతుంది. ఇంపల్సివ్ కరెక్టివ్ ఇది ఫార్ములా అనమాట. సో అలా వెళ్తుంటుంది. ఈ మధ్య భాగంలో మనం ట్రేడ్ చేయడం వల్ల అది రివర్సల్లో లేదో తెలియకపోవడం వల్ల టెక్నికల్ అనాలిసిస్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వలన ఫెయిల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. ఇన్వెస్టింగ్లో కొంచెం సేఫ్ గేమ్ ఆడొచ్చు, కొంచెం ఇది రిస్కీ ఉంటుంది. బట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఇది కూడా చేయొచ్చు అనమాట. ఈ విధంగా మనం ఎవరికి ఫ్రీ టైం ఉందో వాళ్ళు ట్రేడింగ్ చేసుకోవచ్చు బాగా నేర్చుకుని. ఎవరికైతే ఫ్రీ టైం లేదో ఫండమెంటల్ అనాలిసిస్ని ఒకసారి నేర్చుకుని పూర్తి స్థాయిలో తెలుసుకుని ఎవరో చెప్పింది చేయకండి. ఇప్పుడు నేను ఒక స్టాక్ చెప్పాను అనుకోండి, దాంట్లో డైరెక్ట్గా మీరు వెళ్ళి బ్లైండ్గా ఇన్వెస్ట్ చేస్తున్నారనుకోండి, అది మీ తప్పే. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు తెలిసిన బిట్టు నేను పెట్టుకుంటాను, అది మీకు చెప్పాను, అది యాక్చువల్లీ రాంగ్. నేను అనుకున్న ఒపీనియన్ నాది, మీ ఒపీనియన్ మీది, నా ఒపీనియన్ నాది. రూల్స్ ఉన్నాయి కాబట్టి ఆ రూల్స్ని ఫాలో అయ్యి చెక్ చేస్తే మీకు ప్రాపర్ నాలెడ్జ్ అనేది వస్తుంది అనమాట. ఈ విధంగా మనకి డిఫరెన్సెస్ చూసుకోవచ్చు. ఓకే పవన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.